హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ షాప్ స్టైల్లో చెక్క పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జనరల్గా అయితే దీన్ని ఆకు పకోడీ, చెక్క పకోడీ, రిబ్బన్ పకోడీ అని అంటుంటారండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్స్గా కట్టించడానికి లేదా టీ టైమ్ స్నాక్స్గా తినడానికి చాలా మంచి బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మురుకులు కాకుండా అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా వస్తుందండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రిబ్బన్ పకోడాను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. బయట కొన్నది పర్వాలేదు, లేదా ఇంట్లో రెడీ చేసుకున్నదైనా తీసుకోవచ్చండి. 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు ఉంటుంది కదా, అది తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పును మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలండి. బాగా చూడండి, ఇక్కడ స్ట్రైనర్లో వేసుకొని జల్లించి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఎక్స్ట్రా మిగిలిన దాన్ని వేస్ట్ పార్ట్ని తీసేసేయాలండి. ఇప్పుడు దీంట్లో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలండి. కాస్త ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. మీరు తెల్ల నువ్వులు అయినా వేసుకోవచ్చు, లేదా ఆనియన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలండి, కాస్త చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో చాలా గుల్లగా వస్తాయండి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ని. మీరు దీని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చల్లటి నీళ్ళు 1 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. ముందైతే నేను చల్ల నీళ్ళతో ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి, 1 కప్పు దాకా వేసుకొని. ఇప్పుడు దీంట్లో మరొక కప్పు ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా 2 కలిపి వేసుకోవడం వల్ల పిండి చాలా బాగా మిక్స్ అయ్యి మనకు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి కాస్త ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా పకోడీ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలి, సెమీ సాఫ్ట్గా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. చూడండి, ఇలాంటి నేను బిల్లని దీనికి మిషన్కి ఫిట్ చేసుకోవాలండి. ఇలా ఫిట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి లోపల. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు బాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ప్రతిసారి మనం పిండి ముద్ద తీసుకున్నప్పుడు ఇలా కాస్త మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనం పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పకోడీ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మిగతా పిండి తడి ఆరకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలండి. క్లాత్ కానీ లేదంటే పైన ఇలా చిన్న గిన్నె అన్న పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మిషన్కి ఫిట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్లో మరీ ఎక్కువగా వేయొద్దండి. ఇలా కాస్త ఒక 3-4 చుట్టులు చాలు. ఇప్పుడు ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా రిబ్బన్ పకోడాని వేసుకోవాలండి. చూడండి, ఇలా ఎక్కువ లావుగా వేస్తే కాస్త మెత్తగా అవుతుందండి. అదే మనం తక్కువ చుట్టూలు చుడితే కాస్త క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రెండు వైపు బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా టీ టైం స్నాక్గా లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్ కట్టించడానికి చాలా మంచి స్నాక్స్ రెసిపీ అండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుందండి. ఈ క్రిస్పీ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.